there are 6 symptoms of presentation of presence of the soul. Growth is one of the important. ఈ శరీరంలో ఆత్మ యొక్క ఉనికి అనేది 6 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందులో ఒకటి గ్రోత్, వృద్ధి. As soon as the soul is out of this body, no more growth. If the child comes dead, there is no growth. The parents will say, it is useless, throw it. ఈ యొక్క వృద్ధి అనేది ఏ క్షణమైతే శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో ఆ క్షణమే ఈ యొక్క వృద్ధి అనేది ఆగిపోతుంది. చిన్నపిల్లవాడి శరీరం నుంచి ఆత్మ అనేది వెళ్ళిపోయిందంటే ఇంకా ఆ శరీరం వృద్ధి చెందదు. ఆయన తల్లిదండ్రులు కూడా ఇది ఇంకా నిరుపయోగమైంది కాబట్టి దీన్ని పడేయండి అని చెప్తారు. So similarly, Lord Krishna gave the first example to Arjuna that don't think that the spiritual spark which is within the body, due to whose presence the body is growing from childhood to boyhood to youthhood, from youth to old age. So, when this body becomes useless, imperceptibly, the soul gives up this body, Bhasansi Jinnani Dathavyaya, just like we give up old dress and take another new dress. Similarly, we accept another body. And we accept that another body not according to my selection. సో అదే విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. ఏమంటే ఈ యొక్క ఆత్మ కారణంగానే ఈ శరీరం అనేది వృద్ధి చెందుతూ ఉంది. బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి. అదే రకంగా ఎప్పుడైతే ఈ శరీరం నిరుపయోగం అయిపోతుందో ఈ జీవుడు ఈ యొక్క శరీరాన్ని మార్చేస్తూ ఉన్నాడు. భగవద్గీతలో చెప్పారు, వాసాంసి జీర్ణాని యథా విహాయ. ఏ రకంగా అయితే మనం మార్చిపోయినటువంటి లేదా మురికి గట్టిపోయిన బట్టల్ని వదిలిపెట్టి కొత్త వస్త్రాలు వేసుకుంటామో అదే రకంగా జీవుడు కూడా కొత్త శరీరాన్ని పొందుతూ ఉన్నాడు. అది కూడా మన ఇచ్ఛానుసారం కాదు. అది ప్రకృతి యొక్క నియమాలపైన ఆధారపడి ఉంటుంది. That selection depends on law of nature. You cannot say at the time of death, but you can think of. You can say that I'm to see individuality, and that selection is out there. Jangam bhapi smaran leke smaran loki tajastante kalimanam. కానీ మనం చనిపోయే ముందు నాకు పలానా శరీరం కావాలి, నేను పలానా శరీరంలో ప్రవేశిస్తానని మనం ఎంచుకోలేము. కానీ మనం భగవంతుడి యొక్క నామాన్ని స్మరించవచ్చు. అదే భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది, ఎం వాపి స్మరణలోకే త్యజత్యంతే కలేవరం. ఎప్పుడైతే మనం శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏదైతే చింతన చేస్తున్నామో ఆ రకమైన శరీరాన్ని పొందుతాం. Just at the time of your death, your mentality and your thoughts will develop. You will get the next birth according to that body. ఆ చివరి క్షణంలో శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నామో, దేన్ని స్మరిస్తున్నామో దానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని మనం పొందుతాం. So the intelligent man who is not crazy, he should understand that I am not this body. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి, ఎవరైతే బుద్ధిహీనుడు కాడో అటువంటి బుద్ధిమంతుడైన వ్యక్తి నేను ఈ శరీరాన్ని కాదని మొట్టమొదట అర్థం చేసుకోవాలి. I am not this body. When he will understand that what is his duty, as spirit soul, what is his duty?
ఆ తరువాత ఎప్పుడైతే నేను ఈ శరీరం కాదు ఆత్మనని తెలుసుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి ఆత్మగా నా యొక్క కర్తవ్యం ఏంటి, నా పని ఏంటి అని అర్థం చేసుకోగలడు. In duty, that is stated in the Bhagavad Gita, in the last verse of the 9th chapter. The duty is manmana bhava. You are thinking something, every one of us embodied, we think something. అయితే ఆ జీవుడి యొక్క కర్తవ్యం ఏంటి? ఆ జీవుడి యొక్క కర్తవ్యం ఏంటంటే భగవద్గీతలోని 9వ అధ్యాయం చివరి శ్లోకంలో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, మన్మనాభవ మద్భక్త. మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. Without thinking for a moment you cannot stay. That is not possible. This is the duty. You think of Krishna. మనం ఏది ఆలోచించకుండా, అసలు ఏ విషయాన్ని గురించి చింతించకుండా మనం ఒక క్షణం కూడా జీవించలేం. కానీ మన యొక్క పని ఏంటంటే ఆ ఆలోచన ఏదైతే ఉందో అది కృష్ణుడి గురించి ఆలోచించటం. You think of Krishna. You have to think something. So what is the harm to think of Krishna? నువ్వు ఎలాగూ ఏదో ఒక విషయం గురించి ఏదో ఒక దాని గురించి చింతన చేయాల్సిందే. సో అలాంటప్పుడు నువ్వు గనుక కృష్ణుడి గురించి చింతించినట్లయితే అందులో కలిగే హాని ఏముంది? Krishna has got so many activities, so many literatures, and so many things. Krishna comes here, we have got volumes and volumes of books. If you want to think of Krishna, we can supply so many literatures that you cannot finish into your whole life. కృష్ణుడు స్వయం ఇక్కడ వచ్చాడు, భగవంతుడు అవతరించాడు, ఎన్నో రకాల కార్యక్రమాలని మనకి ఇచ్చాడు, అనేక రకాల శాస్త్రాలు గ్రంథాలన్నీ కూడా ఇచ్చాడు. మీరు కనుక ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మేము మీకు కావాల్సినన్ని గ్రంథాలను శాస్త్రాలను పంపిణీ చేయగలం. అవి మీరు మీ జీవితం అంతా కూడా చదివి ముగించలేరు. 24 hours a day. So thinking of Krishna, then sufficient. Think of Krishna. Manmanabhava. సో ఆ రకంగా మీరు 24 గంటలు భగవంతుని గురించి చింతించవచ్చు. అది భగవంతుని గురించి చింతించడానికి మీకు సరిపోతుంది. I can think of you. Just like a person who is serving some boss, he is always thinking of that boss, I have to attend that at 9 o'clock, the boss will be displeased. He is thinking first. నేను కావాలంటే నిన్ను గురించి కూడా చింతించవచ్చు. ఎలాగైతే ఒక వ్యక్తి ఏదైనా ఒక యజమాని వద్ద పనిచేస్తున్నాడు, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా యజమానిని గురించి చింతిస్తూ ఉంటాడు. ఓహో, నేను 9 గంటలకల్లా అక్కడ కార్యాలయానికి చేరుకోవాలి, అలా చేరుకోలేకపోయినట్లయితే నా యొక్క యజమాని అసంతృప్తుడవుతాడు అని. That sort of thinking will not be. Then therefore he says, Bhavaman Bhakta. కానీ ఆ వ్యక్తి యొక్క చింతన ఎందుకొరకురా అంటే తన యొక్క స్వార్థం కోసం తాను చింతిస్తూ ఉన్నాడు. అటువంటి చింతన అనేది మనల్ని రక్షించదు. అందుకనే కృష్ణుడు చెప్పాడు, మన్మనాభవ మద్భక్తో. You just think of me with love. When master, when the servant thinks of the master, there is no love. He is thinking for counseling friends. Because if I do not attend my office just at 9 o'clock, there will be late and I can lose $2. కాబట్టి మనం కృష్ణుడి గురించి చింతన చేయాలి. ఎట్లయితే ఓ వ్యక్తి తన యొక్క యజమానిని గురించి చింతిస్తూ ఉన్నాడు, ఆ యజమానిని గురించి చింతించడం అనేది ప్రేమతో అయి ఉండాలి. అంతేగాని నేను కనుక కార్యాలయానికి ఒక
గంట 2 గంటలు లేటుగా వెళ్ళినట్లయితే నేను $2 లాస్ అయిపోతాను, కాబట్టి నేను సమయానికి చేరుకోవాలని ఆలోచించడం కాదు. Therefore he is thinking of not of the master, he is thinking of that counseling page. సో అలా కనుక చింతించినట్లయితే తాను నిజంగా యజమానిని గురించి చింతించట్లేదు, కేవలం తాను నష్టపోయేటటువంటి $2 కోసం చింతిస్తూ ఉన్నాడు. ఆ రకమైనటువంటి చింతన అనేది నిన్నెప్పటికీ రక్షించలేదు. అందుకనే కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, భవమద్భక్త, నువ్వు నా భక్తుడివిగా. అయితే ఆ భక్తి ఏంటి, మనం ఎలా భక్తుడవ్వాలి? అసలు భక్తి అంటే భగవంతుడి యొక్క సేవ. నువ్వు ఏదో ఒక రకమైనటువంటి సేవను చెయ్యి భగవంతుడికి, అప్పుడు నువ్వు చింతించడం అనేది సులభతరం అవుతుంది. ఉదాహరణకి మేము ఇక్కడ ఈ మందిరాల్లో నిరంతరం ఏదో ఒక కార్యాలలో నిమగ్నమై ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు గమనించవచ్చు, మేము ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. సో ఆ రకంగా మా అంతటా మేము ఏదో ఒక సేవను ఏర్పాటు చేసుకొని భగవంతునికి సేవిస్తూ ఉంటాం. ఈ రకంగా మనం భగవంతుడి గురించి చింతన చేయాలి.